హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సింతాకారి సంధ్యు క్రియేటర్స్. స్వాధ్యాయంలో భాగంగా డాక్టర్ న్యూటన్ కొండవీటి ఎండి, డాక్టర్ లక్ష్మీ న్యూటన్ ఎంబీబీఎస్ మనకి ఈ యొక్క పుస్తకాన్ని అందించారు. పూర్వజన్మ ప్రతిగమనం. మరి అసలు ఏంటి, గత జన్మలు ఉన్నాయా, ఏంటి లేవా, ఇలాంటి విషయాలన్నీ పరిశోధించి ఎంతోమంది శాస్త్రవేత్తలు వీటి మీద రీసెర్చ్ చేసి ఎన్నో కనుగొన్నారు. దాదాపు 90% అనారోగ్యాలకి గత జన్మకి సంబంధించిన అంటే గత జన్మకి సంబంధించిన సంబంధం ఉంటుంది ఆ రోగాలకి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆ బాధపడుతున్న అంటే ఆ మూలాలు అన్నమాట, ఆ కర్మలకు సంబంధించినవి. ఏదైతే కర్మ చేశామో అది గత జన్మ తాలూకాదే మన వస్తుందని చెప్తున్నారు. ఇందులో ముఖ్యంగా కొంతమంది పేర్లు ఏంటంటే వాళ్ళు మోరిస్ నెదర్టన్, హెలెన్ బాంబాక్, రోజర్ ఊల్గర్, డాక్టర్ అయాన్ స్టీవెన్సన్, డాక్టర్ బ్రయాన్ వీస్, హాన్స్టర్నామ్, మైకల్ న్యూటన్లు. వీళ్ళు చాలా ముఖ్యులన్నమాట. మరి వీళ్ళు ఏమేమి పరిశోధన చేశారు అనగా, డాక్టర్ అయాన్ స్టీవెన్సన్ ఎండి, వర్జీనియా విశ్వవిద్యాలయ మానసిక. ఈయన ఇండియా, శ్రీలంక, లెబనాన్ వంటి ఎన్నో దేశాలు తిరిగి చిన్నపిల్లల గత జన్మల జ్ఞాపకాల గురించి ఎన్నో పుస్తకాలు రాశారు. వాటిలో 20 కేసెస్ సజెస్టివ్ ఆఫ్ రీఇన్కరేషన్, పునర్జన్మను సూచించే 20 దృష్టాంతాలు, క్సీనోగ్లోసీ అండ్ టెలిపతిక్ సైకియాట్రీ, ఎ రివ్యూ అండ్ రిపోర్ట్ ఆఫ్ 35 న్యూ కేసెస్, పరభాషా ప్రజ్ఞ, మనఃప్రసార ప్రజ్ఞ, ఓ సమీక్షా నివేదిక, 35 కొత్త దృష్టాంతాలతో కూడి ఉన్నాయంట. అందులో ఎంతో ముఖ్యమైనది దృష్టాంతం శాంతిదేవిది. ఈ సంఘటన 1950 మధ్యలో జరిగింది. శాంతిదేవి సుమారు 9 సంవత్సరాల వయసు తన గత జన్మల జ్ఞాపకాల గురించి తన తల్లిదండ్రులు చెప్పడం మొదలుపెట్టింది. ఈ వార్త 1940 ప్రాంతంలో ఎంతో సంచలనం రేపింది. మొదట ఆమె తల్లిదండ్రులు ఆ విషయాలు విని భయపడినా తర్వాత ఆ అమ్మాయి పదే వివరాలు చెప్పడం గమనించి ఆమెను ఉత్తరప్రదేశ్లోని ముత్రా అనే గ్రామానికి తీసుకువెళ్లారు. ఆ అమ్మాయి తన భర్త గురించి, తనకు 9 పిల్లలు ఉండేవారని, తన ఇంటి వివరాలన్నీ సవివరంగా తెలియచేసింది. అంతేకాకుండా తను చనిపోతున్నప్పుడు కొన్ని బంగారు నాణాలు ఇంటిలో ఒక చోట భద్రపరిచారని చెప్పింది. డాక్టర్ అయాన్ స్టీవెన్సీ తన బృందంతో ఇండియాకు వచ్చి శాంతిదేవి కేసుని అధ్యయనం చేయగా ఆమె చెప్పిన వివరాలన్నీ కూడా నిజమేనని తేలింది. ఇలా జరిగిన నిజమైన సంఘటనలు తీసుకుంటే మరికొన్ని ఆశ్చర్యపరిచే విషయాలు మనం తెలుసుకోవాలి. జెన్నీ కాకెల్ అనే ఓ పాశ్చాత్య దేశస్థురాలు తన గత జన్మలో పిల్లల్ని కలుసుకొని వారిని ఎలా చేరుకోగలిగిందో ఆ వాస్తవ కథని ఒక పుస్తకంగా ప్రచురించింది. అంతేకాకుండా ఈ నిజమైన కథని ఎస్టర్డేస్ చిల్డ్రన్ అనే ఓ చిత్రంగా తెరకెక్కించారు. అలాగే డాక్టర్ బ్రయాన్ వీన్, ఇతను ఒక వైద్య పండితుడిగా కొలంబియాలో ఏల్ వైద్య విశ్వవిద్యాలయంలో మానసిక వైద్యంలో చాలా గొప్ప వ్యక్తి అన్నమాట. ఇతను ఆ క్యాథరిన్ అనే వ్యక్తికి ఎంత ప్రయత్నించినా తనకి వచ్చిన అనారోగ్యం తగ్గపోయేసరికి తను ఏం చేశారంటే హిప్నాటిజం ద్వారా గతంలోకి వెళ్ళి తనకి ఎందువల్ల ఈ ఈ యొక్క అనారోగ్యం కలిగిందని తెలుసుకొని దాన్ని దాదాపు కొన్ని రోజులకి అతను పూర్తిగా తగ్గించడం జరిగిందనమాట. అంతేకాకుండా రోగ లక్షణాల నుంచి నెమ్మదిగా బయటకు రావడం ఆయన గమనించారు. ఇది దాదాపు 2 సంవత్సరాలు పట్టిందంటండి. మరి హిప్నాటిజం ప్రతిగమన చికిత్స ద్వారా ఎంతోమంది రోగులకు స్వస్థత చేకూర్చారు బ్రయాన్ వీస్. మరి అతను ఏంటంటే మెనీ లైఫ్స్ మెనీ మాస్టర్స్ బుక్ను రచించి తెలుగులో ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ అనే పుస్తకంను రచించారు. ఈ యొక్క పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని సాధించింది. ఆయన త్రూ టైమ్ ఇంటూ హీలింగ్, కాలంలోంచి స్వాస్థంలోకి, ఓన్లీ లవ్ ఈజ్ రియల్, మెసేజ్ ఫ్రమ్ ది మాస్టర్స్, మహాత్ముల సందేశాలు, సేమ్ సోల్ మెనీ బాడీస్, అదే ఆత్మ అనేక శరీరాలు అనే అద్భుతమైన పుస్తకాలు రచించారు. అలాగే డాక్టర్ మైకల్ న్యూటన్, వీళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ
అలాగే కొన్ని పుస్తకాలను అందించారనమాట. జర్నీ ఆఫ్ సోల్స్, డెస్టినీ ఆఫ్ సోల్స్, ఇవి ఈ డాక్టర్ మైకేల్ న్యూటన్ గారు రచించారు. అలాగే కరోల్ బౌమన్ ఈ ఈ మాస్టరు చిన్నపిల్లల మీద పూర్వజన్మ ప్రతిగమన పద్ధతి ద్వారా విశేష కృషి చేశారనమాట. ఆమె అద్భుతమైన దీక్ష ఆమె రచించిన పుస్తకాల్లో ప్రతిబింబిస్తూ ఉంటాయి. చిల్డ్రన్స్ ఫాస్ట్ లైఫ్స్, హౌ ఫాస్ట్ లైఫ్ మెమరీస్ అఫెక్ట్ యువర్ చైల్డ్, అంటే చిన్నపిల్లల గత జన్మల జ్ఞాపకాలు మీ పిల్లలను ఎలా తీర్చిదిద్దుతాయి. రిటర్న్ ఫ్రమ్ హెవెన్, బిల్వెడ్ రిలేటివ్స్ రీఇన్కార్నేటెడ్ విత్ ఇన్ యువర్ ఫ్యామిలీ, స్వర్గం నుండి పునరాగమనం, మీ కుటుంబంలోనే పునర్జన్మించిన మీ ప్రియ బంధువులు. ఆమె రాసిన పుస్తకాలు ఇలా ఎన్నో ఉన్నాయన్నమాట. అలాగే డాక్టర్ బ్రూస్ గోల్డ్బర్గ్, రోజర్ జే ఊల్గర్ పిహెచ్డి, ఇలా ఎంతోమంది మాస్టర్స్ చాలా బుక్స్ అనమాట. ఫాస్ట్ లైఫ్స్, ఫ్యూచర్ లైఫ్స్, గత జన్మల గురించి ఎన్నో పుస్తకాలు అందించారు. మరి రోజర్ జే ఊల్గర్ పిహెచ్డి ఈ మాస్టర్ ఏంటంటే హీలింగ్ యువర్ ఫాస్ట్ లైఫ్స్, అదర్ లైఫ్స్, అదర్ సెల్స్, ఇలా పుస్తకాలు అందించారు. మరి మోరిస్ నెథర్టన్ పిహెచ్డి ఈ మాస్టర్ కూడా అంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు వాళ్ళు చర్చించారనమాట. ఎన్నో చేశారు. గత జన్మల తాలూకా ఫాస్ట్ లైఫ్ థెరపీని వాళ్ళు చేసి బుక్స్ కింద రాయడము ఎన్నో ప్రాచుర్యం పొందాయి. అలాగే ఎడ్గార్ కేసీ 20వ శతాబ్దపు మహాప్రముఖ ఆది మానసిక దార్శకుడే ఎడ్గార్ కేసీ. ఈయన హఠాత్తుగా యోగ నిద్రా స్థితిలోకి ఉన్నట్లుండి వెళ్ళిపోతూ ఉంటారట. అలౌకిక స్థితిలోనే ఉంటూ అక్కడున్న అందరికీ గత జన్మల గురించి వాళ్ళందరికీ అతి సులభంగా వివరించేవారంట. ఆ స్థితిలో వారి వ్యాధులు లేదా సమస్యల మూల కారణం వాటి నుండి బయటకు రావడానికి కొన్ని చికిత్సల విధానాలు సూచనలు చేసేవారు. 1925 నుండి 1944 దాకా ఆయన 2500 పాస్ట్ లైఫ్ రీడింగ్స్ ఇచ్చారు. ఓ సాంప్రదాయిక క్రైస్తవ కుటుంబంలో జన్మించి ఎదిగిన ఆయనకు మొదట్లో యోగ నిద్ర పారవస్య స్థితిలో ఆ యోగ నిద్రలో తను ఏం మాట్లాడుతున్నాడో తనే నమ్మడానికి చాలా ఆశ్చర్యం, అంటే కష్టపడవలసి వచ్చిందంట. కానీ తాను అలౌకిక స్థితిలో ఇస్తున్న వివరాలు ఎంతోమందికి స్వస్థత చేకూరడం గమనించిన ఆయన వాటిని సత్యాలుగా గుర్తించారు. మానవ జీవితంలో మనం అర్థం చేసుకోలేకపోతూ ఉంటున్న విషయాలను తెలుసుకోవటానికి ఆ గత జన్మల జ్ఞానం, కర్మ న్యాయాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన గ్రహించారు. ఆయనలో ఏర్పడిన ఈ మహాప్రజ్ఞ అవగాహన సారాన్ని ఆయన రాసిన ఆత్మగాయాల గుర్తులు, స్కార్స్ ఆఫ్ ద సోల్ పుస్తకంలో మనం చూడవచ్చు. బోర్న్ అగైన్ అండ్ అగైన్, మళ్ళీ జన్మిస్తాం, బోర్న్ అగైన్ అండ్ అగైన్. ఆయన రాసిన మరో పుస్తకం మహాప్రగాఢంగా పాతుకుపోయిన భయాల గురించి, భౌతిక శరీర రుగ్మతల గురించి, మానసికంగా ఉంటున్న అడ్డుల గురించి, స్వీయ వృత్తి నైపుణ్యాల గురించి, అంతఃప్రేరణల సామర్థ్యం గురించి, వైవాహిక జీవిత కష్టాల గురించి, పిల్లల పెంపకం శిక్షణాల గురించి తదితర విషయాల గురించి ఈయన విపులంగా చర్చిస్తుంది. భూతలం మీద మానవుడి గత జన్మల సంస్కారాలను, ఎడ్గార్ కేసీ కర్మ ఆకృతులు అనే వాటి గురించి పుస్తకంలో చాలా చక్కగా వివరించడం జరిగింది. మరి ఎందరో పూర్వజన్మ ప్రతిగమన అనుభవ విశేషాలు అసంఖ్యాకంగా ప్రపంచవ్యాప్తంగా గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. ఈ ప్రతిగమనాలను అనుభవిస్తున్న వారి మాటలు ప్రామాణికతను ఎందరో ఆదేక్షిస్తూ ధోరణితో అవిశ్వనీయంగా పరిగణించారు. కాబట్టి ఎందరో వీటిని రుజువు చేయడానికి లేవని నిరూపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. మాకు సంబంధించిన వరకు ఇవన్నీ అసంగతమైన పట్టింపులే. వృత్తిరీత్యా వైద్యుడమైన మాకు ఈ పూర్వజన్మ ప్రతిగమన ప్రక్రియ ద్వారా రోగుల శారీరక మానసిక అనుభూతి రుగ్మతులను, అస్వస్థతలను తొలగించి స్వస్థత చేకూర్చాలని వారిలో ప్రగాఢమైన పరివర్తనం తేగలుగుతున్నాం అన్నది ఒక మహాసత్యం. అంటే న్యూటన్ సారు అండ్ లక్ష్మీ మేడం కూడా ఇవి అసాధ్యమై ఆయన అంటే వీళ్ళు ఆ పట్టుదలతో
ఎంతోమందికి సహాయం చేయాలని, ప్రతి ఒక్కరిని కూడా ఇది ఒక సత్యమని వాళ్ళు తెలుసుకొని ప్రగాఢమైన నమ్మకంతో ఎంతోమందికి సహాయపడుతున్నారనమాట. ఇది అత్యుత్తమ పద్ధతి, నిరపాయకరమైన క్షేమకరమైన పద్ధతి అని మనం తెలుసుకుంటే అంతే చాలు. ఓ వంటకం రుచి దాన్ని తిన్నప్పుడే మనకు తెలుస్తుంది. ప్రతిగమన ప్రక్రియ ఎంత ఉపయోగకరమైనదో దాని ఫలితాలే మాకు ప్రకటిస్తున్నాయి లేదా నిరూపిస్తున్నాయి. ఓ వంటకం రుచి దాన్ని తిన్నప్పుడే మనకు తెలుస్తుంది. ప్రతిగమన ప్రక్రియ ఎంత ఉపయోగకరమైనదో దాని ఫలితాలే మాకు ప్రకటిస్తున్నాయి లేదా నిరూపిస్తున్నాయి అని మనకి మాస్టర్స్ చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలుసుకునేది ఏంటంటే, శాస్త్రజ్ఞులు వాళ్ళు పరిశోధన చేసి వాళ్ళ లైఫ్లో ఎన్నో కేసెస్ సక్సెస్ఫుల్గా వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత కొన్ని పుస్తకాల రూపంలో మనకి అందివ్వడం జరిగింది. అలా ఎంతోమంది తెలిసిన వాళ్ళు కొంత నేమ్స్ మనం తెలుసుకున్నాం, వాళ్ళు ఏమేమి చేశారో తెలుసుకున్నాం, ఏం పుస్తకాలు రాశారో మనం తెలుసుకున్నాము. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ పార్ట్లో ఆత్మ పరిణితి క్రమం గురించి మనం తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్. మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.